ఈరోజు వీడియో వచ్చేసండి. మీరు సంపూర్ణ సంపదకు మరియు శ్రేయస్కి అధిపతి అయిన కుబేరుడి యొక్క ఒక శక్తివంతమైన అద్భుతమైన అదృష్టాన్ని పొందే మంత్రాన్ని ఈ వీడియోలో చూడబోతున్నారు. కాబట్టి మీరు వీడియోనండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. దీన్నండి ఎవరైనా సరే ఇది విని ఇక జపిస్తున్నట్లయితే కనుక వారి ఇంట్లో అదృష్టం అనేది తాండవం చేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, చాలామంది మాకు అదృష్టం లేదండి, ఏ పని చేసినా కలిసి రావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. వారు ఏ పని తీసుకున్నా కూడా దాని వెనక అనేక రకాల కష్టాల్ని, సమస్యల్ని అన్నిటినీ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా చాలామంది ఒక పోరాటం చేస్తున్నట్టుగానే ఉంటారనమాట. అలాంటి వారికి ఈ మంత్రం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందని కూడా పండితులు అంటున్నారు. ఇది చేయటం వల్ల వారికి అదృష్టం అయితే కలిసి వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. ఈ రోజండి కుబేరుడి యొక్క అత్యంత రహస్య ఆకర్షణ మంత్రం అన్నమాట ఇది. అదృష్టాన్ని తెచ్చేది మీరు వినపోతున్నారు అని కూడా పండితులు అంటున్నారు. చాలామంది జీవితంలో జరిగే మామూలు సంఘటనలు ఏమిటంటే, జీవితాంతం కష్టపడి చెమట కార్చి మరీ పనిచేస్తారు. రకరకాల చోట్లకి తిరుగుతారు, రకరకాల పనులు చేస్తారు, 24 గంటలు కష్టపడతారు కుటుంబం కోసం. అయినా సరే వారి జీవితంలో కష్టాలు అనేవి అయితే పక్కకు పోవు. కొంతమందికి అయితే రోజు రోజుకి ఆ కష్టాలు అనేవి పెరిగిపోతూనే ఒక గుట్టలా పేరుకుపోతూ కనిపిస్తూ ఉంటాయి. దాని కింద పడి నలిగిపోతూ ఉంటారు. ఎలా బయటికి రావాలో అర్థం కాదు, ఇక ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వారికి ఈ మహారహస్య మంత్రం గురించి తెలియదు. ఈ మంత్రం వెనకండి ఒక కనిపించని శక్తి అయితే ఉంది. ఇది ఒక పురాతనమైన, అలాగే ఇది యుగ యుగాల నుండి నేటి వరకు ఏ రోజు కూడా అండి ఇది జపించిన వారు నమ్మకంతో దీన్ని జపిస్తూ కనుక వారి పనులు వారు చేసుకుంటూ ఉంటే వారు చేసే పనులలో వారు ఊహించని లాభాలు వచ్చాయని, వారు కోరుకున్న అదృష్టం వారికి దక్కి వారికి అనుకున్నట్టు జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, కొన్ని కొన్ని మంత్రాలు అనేవి అలా అద్భుతాల్ని సృష్టిస్తూ ఉంటాయి. అయితే క్షణకాలంలోనండి ఇక మనకి ఒక్కొక్కసారి లక్ అనేది ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. అది ఏ రకంగా కనిపిస్తుంది అంటే, అది ఒక మంత్ర రూపంగా కావచ్చు, ఒక సలహా రూపంలో కావచ్చు, ఒక వ్యక్తి ద్వారా ఏ విధంగానైనా మనకి అలాంటివి అవకాశాలన్నీ కనిపిస్తాయి. అలా కనిపించినప్పుడు మనం వాటిని కంప్లీట్గా మనము కనుక వాటిని సద్వినియోగం చేసుకున్నట్టయితే ఇక జీవితంలో ఉన్న కష్టాలకి, నష్టాలకి అన్నిటికీ ఇక పులి స్టాప్ పెట్టచ్చు అని కూడా పండితులు అంటున్నారు. మనిషి జీవితంలో కష్టాలు రావటం సహజం. ఎవ్వరు కష్టాలు లేకుండా జీవితం అనేది సాగదు. కానీ ఒకసారి ఆలోచించి చూడండి, అసలు ఈ కష్టాలు అనేవి కొంతమందిని పట్టుకొని ఉక్కిరి పిక్కిరి చేస్తూ ఉంటాయి. అవి అందరికీ వస్తాయి, కానీ కొందరికి క్షణాల్లోనే రోజుల్లోనే తేలిపోతాయి. కానీ కొందరికి జీవితాంతం పట్టుకొని పీడిస్తూ ఉంటాయన్నమాట. అసలు అలాంటి సమస్యలు వారు ఒక దాంట్లోంచి బయటపడ్డారు అంటే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి ఇంకొకటి ఇంకొకటి సమస్యలు, ఎప్పటికీ ఆగిపోవన్నమాట. అయితే ఇక్కడే మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది అని కూడా పండితులు అంటున్నారు. ఎందుకంటే ఎవరికే కానండి పదే పదే ఏదైనా సమస్య కానీ, కష్టం కానీ, బాధ కానీ ఎదురవుతూ ఉంటే మనం ఆలోచించాలన్నమాట. ఏంటి, ఎందుకు జరుగుతుంది ఇది అని సాధారణంగా అయితే తీసుకోకూడదు. అది సాధారణంగా తీసుకున్న కొద్దీ అది ఇంకా ఎక్కువగానే అవుతుంది. కాబట్టి చిన్న చిన్న సమస్యలుగా మీరు భావించకుండా, మీ జీవితాన్ని అవి దెబ్బతీయకుండా మీరు ముందుగానే మేల్కొని ఏం చేస్తారు అంటే, ఇలాంటి దేవుడి మీద నమ్మకం పెట్టుకోనండి. ఇలాంటి మంత్రాలనేవి మన పురాతన కాలంలో మన పూర్వీకులు, ఋషులు, మునులు ఎంతోమంది ఎంతో కృషి చేసి మన కోసం వీటిని తయారు చేసి పెట్టారు ఈ మంత్రాలనేవి. వీటిని చదవటం ద్వారా ఏమవుతుంది అంటే కనుక, మీకు ఉంచిన సమస్యలు కానీ, బాధలు కానీ, ఇలాంటి విషయాల్లోంచి కానీ చాలా అంటే చాలా తేలిగ్గా మీరు బయటకు పడగలిగే ధైర్యాన్ని, సామర్థ్యాన్ని మీకు మనసులో తెప్పిస్తుందనమాట. ఇలాంటి మంత్రజపాలు అనేవండి మనని ఒక క్రమశిక్షణతో, ఒక నియమబద్ధతతో ముందుకు నడిపించే విధంగా ఉపయోగపడతాయి అని కూడా పండితులు అంటున్నారు. ప్రాచీన నమ్మకాల ప్రకారం ఇలాంటి మంత్రాలను మనం శ్రద్ధతో వినటం వల్ల
మనసులో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత, ధైర్యం మరియు ఆర్థిక దిశలో స్పష్టత అయితే కలుగుతుందని కూడా పండితులు చెప్తున్నారండి. అయితే ఈ మంత్రాన్నండి మీరు ఎటువంటి తొందరపాటు లేకుండా నెమ్మదిగా ప్రశాంతంగా వినండి. మీకు వీలైతే ఉదయం పూట వినండి, జపించండి, లేదా సాయంత్రాలైనా మీరు జపిస్తే సరిపోతుంది. ఈ మంత్రం అంటేనండి కేవలం పదాలు కాదు, ఇక ప్రాచీన నమ్మకాల ప్రకారం ఇది మన మనసులో భయాలు, ఆర్థిక ఆందోళనలు తగ్గించడంలో సహాయపడే ఒక ఆధ్యాత్మిక సాధనం అని కూడా చెప్పాలి. మన ఆలోచనలు శాంతంగా ఉంటేనే మన నిర్ణయాలు అనేవి స్పష్టంగా మారతాయి. జీవితంలో చాలామంది కష్టపడుతుంటారు అని చెప్పుకున్నాం కదా. రోజంతా పనిచేస్తారు, ప్రయత్నం చేస్తారు. వారికి ఆర్థికంగా ఒక స్థిరమైన స్థితి రావటం కష్టమవుతుంది. అలాంటి సమయంలో మనసు అనేది చాలా ఒత్తిడికి లోనవుతుంది. ఈ మంత్రం వింటూ మనసుకు ఒక స్థిరమైన స్థితికి తీసుకువెళ్ళటాన్ని కూడా ఒక సాధనలా భావిస్తారు. ఈ మంత్రాన్ని వినేటప్పుడు మీ ఆలోచనలు పూర్తిగా శాంతంగా ఉండేలా ప్రయత్నించండి. మధ్యలో వేరే పనులు చేయకుండా కేవలం మీరు వినటం పైనే దృష్టి పెట్టండి. అంతేకాదండి, ఈ మంత్రాన్ని మీరు ఇక మధ్య మధ్యలో ఆపేసుకుంటూ వినుకుంటూ అట్లా తిరగద్దు. మీరు జపం చేయటం అంటే కనీసం అండి ఒక 21 సార్లు. మీరు ఫస్ట్ మీకు కష్టంగా అనిపిస్తే 11 సార్లు చేయండి, తర్వాత 21 అలా పెంచుకుంటూ వెళ్ళండి. రోజు చదవండి మీరు వీలైనంత వరకు. ఇక ఈ విధంగా చదవటం వల్ల మీకు ఏమవుతుంది అంటే మార్పులు అనేవి అయితే మీ జీవితంలో తప్పకుండా కలుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు. ఆ మార్పుని మీరు చూసి చాలా ఆశ్చర్యపోతారు. అంత అద్భుతమైన మార్పు అయితే కలుగుతుంది. ఇక కుబేర స్వామి గురించి అయితేనండి మనం అందరికీ తెలిసిన విషయమే. ఆ స్వామికి ఎంత పవర్ ఉంటుంది. ఆయన ధనాదికి అధిపతి, ధన సంపదకి అని కూడా మనందరికీ తెలుసు. మనం ఇదివరి వీడియోల్లో కూడా ఆయన గురించి చాలా అంటే చాలా చెప్పుకున్నాం. కొత్తగా మా ఛానల్కి ఎవరైనా వచ్చినట్టు అయితేనండి వెళ్ళి ఆ వీడియోస్ చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. అయితే ఇవాళ మనం ఈ కుబేరుడి మంత్రం ఏమిటన్నది ఇప్పుడు తెలుసుకుందామండి. కుబేర మంత్రం వచ్చేసండి ఒక బీజ మంత్రం అనే చెప్పుకోవాలి. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః అని మీరు ప్రతిరోజు ఇక ఈ మంత్రాన్ని జపిస్తూ వెళ్ళారే అనుకోండి, మీ జీవితంలో మీకు అద్భుతాలే జరుగుతాయి. ఇక మళ్ళీ ఒకసారండి, అదృష్టం అనేదండి మీకు మంచిగా వచ్చి తీరుతుంది. మళ్ళీ మంత్రాన్ని ఒకసారి చెప్పుకుందామండి. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. ఈ మంత్రం అండి ఇక సంపద అనేది కేవలం డబ్బు మాత్రమే కాదు, మన జీవితంలో స్థిరత్వం, ప్రశాంతత, అవకాశాలు కూడా. కనుక ఈరోజు కుబేరుడికి అంకితమైన ఈ పవిత్ర మంత్రాన్ని మీరు చూసి జపించడం మొదలు పెడితే చాలు. ఇక ఈ మంత్రాన్ని అండి మీరు భక్తితో కనుక విన్నట్టయినా జపించటం వల్ల అయినా మనసులో సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కొంత సమయం అండి శ్రద్ధతో జపించటం లేదా వినటం ద్వారా ఇక ఆత్మవిశ్వాసం, భక్తిభావం పెరుగుతాయి. కాబట్టి మీరు ఒక్కసారిగా ఈ మంత్రాన్ని జపించి చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత అద్భుతమైన మంత్రమో ఇది అని పండితులు అంటున్నారు.